నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణకు జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్. ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. తేదీ ఖరారు చేసి ప్రకటిస్తామన్న డీఈఓ నాగేశ్వరరావు. ఫిజియోథెరపీతో శస్త్రచికిత్సల శాతం తక్కువ. ప్రజలకు ఫిజియోథెరపీపై అవగాహన పెరిగింది. స్పాండిలైటిస్, పక్షవాతంకు ఫిజియోథెరపీ ముఖ్యం. అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవంలో వైద్యులు డాక్టర్ సుకుమార్. ప్రత్యేక హోదాపై నినదించిన వామపక్షాలు. పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంల వద్ద నిరసనలు. బీజేపీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందంటూ విమర్శలు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చెందాలి. ప్రజలకు, ప్రభుత్వానికి గణనాథుని ఆశీస్సులుండాలి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. డాక్టర్ సుధారాణి. ఘనంగా ముగిసిన మహా సంప్రోక్షణ. శాస్త్రోక్తంగా జయ విజయుల ప్రతిష్ట. అలిపిరిలో శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు డీఈఓ నాగేశ్వరరావు తెలిపారు. చిత్తూరు డీఈఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఈఓ నాగేశ్వరరావు, రాజీవ్ విద్యా మిషన్ సీఈఓ లక్ష్మి మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం వినాయక చవితి కారణంగా జరుపుకోలేకపోయామని అన్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో ఏదో ఒకరోజు పరిస్థితిని బట్టి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో దాదాపు 1000 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అట్లాగే ఇది రివ్యూస్ అన్నీ కూడా ఫ్రీక్వెన్సీగా ఉంటాయి. అట్లాగే మానిటరింగ్ అనేది ఫీల్డ్లో జరుగుతున్న ప్రతిదీ కూడా హెడ్ ఆఫీస్కి అలాగే కలెక్టర్ గారికి రిపోర్ట్స్ రావాలని చెప్పారు. ముఖ్యంగా అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక టీచర్ కానీ, హెడ్ మాస్టర్ కానీ, ఎంఈఓ కానీ, డిప్యూటీఓ కానీ, డిఓ కానీ, సెక్టరల్ ఎస్ఆర్టీఓ గారు అందరూ కూడా. అట్లాగే స్కూల్స్లో కొంచెం హై స్కూల్స్లో ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్లో టీఎల్ఎం కొంచెం తక్కువ. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఫిజియోథెరపీపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ సుకుమార్ అన్నారు. ఫిజియోథెరపీ వల్ల ఆపరేషన్లు తగ్గాయన్నారు. అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత ఫిజియోథెరపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ సుకుమార్ హాజరై కేక్ కట్ చేశారు. ఆయన వైద్యులు సత్కరించారు. ఫిజియోథెరపీపై రాష్ట్రంలో ప్రజలకు అవగాహన పెరిగిందని డాక్టర్ సుకుమార్ తెలిపారు. మన రాష్ట్రంలో 1998లో బీపీటీ, ఎంపీటీ కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తున్నారని అన్నారు. పక్షవాతం రోగులకు ఫిజియోథెరపీతో అమోఘమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. భాగంగా ఉంది. అంతేకాకుండా న్యూరాలజీ సమస్యలైనటువంటి పక్షవాయువు, సెరిబుల్ బెల్స్ పాలసీ అంటారు, మొహంలో వచ్చే వాటికి కూడా ఈ ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు నయం అవుతుంది. సో ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని ఈ ఫిజియోథెరపీ యొక్క అవగాహన తీసుకున్నట్లయితే నొప్పి మందులు తీసుకునే అవసరం కూడా లేకుండా ఒట్టి ఫిజియోథెరపీతోనే నొప్పులు నయం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమందికి పుట్టుకతోనే చిన్నపిల్లలకి సెరిబ్రల్ పాలసీ అని వస్తుంది. వాళ్ళు కూడా చిన్న ఆపరేషన్ చేసిన తర్వాత పోలియో అటువంటి కేసుల్లో ఈ ఫిజియోథెరపీ ద్వారా కండరాల పట్టుతాన్ని కొంతవరకు పెంచి క్యాలిపర్స్ అవి ఇచ్చి నడిపించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని ఫిజియోథెరపీ కేంద్రంలో డాక్టర్ మునిశేఖర్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పక్షవాతం వారికి చికిత్స అందించారు. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, బెణుకులు, మెడ, నడుము నొప్పి, స్పాండిలైటిస్ తదితర సమస్యలను ఫిజియోథెరపీతో నయం చేసుకోవచ్చునని తెలిపారు. సో వాటిని ఫాలో అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఫ్రమ్ ఫాస్ట్ 18 ఇయర్స్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇటువంటి కండిషన్స్ అన్నీ సర్వసాధారణంగా చూస్తున్నాము. సో ఇప్పటికి చాలా అవేర్నెస్ వచ్చింది. సో ఈ అవేర్నెస్ తోటి ఫిజియోథెరపీ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మేము అందిస్తున్నాము. సో ఈరోజు సెప్టెంబర్ 8 కాబట్టి వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఇటువంటి క్యాంప్స్ నిర్వహించి ప్రజల్లో కూడా అవగాహన తెచ్చి వాళ్ళకి ఆరోగ్యం బాగా కుదుటపడేదానికి హెల్ప్ చేస్తున్నాము.
ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో వామపక్షాలు మండిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపాయి. పోలీసులు ప్రధాన నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని అరుణ్ జైట్లీ ప్రకటించడంతో వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిపిఐ, సిపిఎం నాయకులు జిల్లాలోని అన్ని పోస్టాఫీస్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించాయి. జిల్లా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక హోదాకై నినదించారు. బీజేపీ నాటకాలన్నీ బయటపడ్డాయని, ఏదో విధంగా అధికారంలోకి రావడానికి ఆనాడు నాటకాలాడాయని సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి విమర్శించారు. ఇది చెమతం కాదని చెప్పని కోరుతున్నాం. మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ రాజకీయ పక్షాలకు సంబంధించిన విషయం కాదు. ఈ ఒక విషయంలో రాజకీయ పట్ల వైఖరికి సంబంధించింది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. ఇది రాష్ట్ర యువకులకి ఉపాధికి సంబంధించింది, మన యొక్క అభివృద్ధికి సంబంధించింది. కాబట్టి ప్రజలందరూ కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలు పక్కకు పెట్టి ఈ విషయం పైన బయటకు రావాలి. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించడానికి. బుధవారం రాత్రి హైడ్రామా నడిచిందని సిపిఐ నాయకులు హర్నాథ్ రెడ్డి విమర్శించారు. బీజేపీ దర్శకత్వంలో టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి నాటకాన్ని బాగా రక్తి కట్టించి రాష్ట్ర ప్రజలకు శటకోపం పెట్టారని హర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. లేకుండా ఉంటే నీవేమన్నా కేంద్ర ప్రభుత్వానికి నీ కేసులు వ్యవహారాలతో భయపడుతున్నావా? విదేశీ సంస్థల నుంచి వచ్చే నిధుల్లో వాటాల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం నువ్వు భయపడుతున్నావా? లేకపోతే ఎందుకు ఇంత దగా చేస్తావంటే, పట్టపొగులు నడివీధిలో ప్రజానీకాన్ని కూనీ చేస్తావంటే, ఆత్మగౌరవాన్ని తాకట్టు ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి నువ్వు ఎందుకు ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నావు? ఈ ప్రజానీకానికి స్పష్టం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి బీజేపీ, తెలుగుదేశం కలిసే ద్రోహం చేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రను బట్టబయలు చేసి ప్రజానీకం ముందు పెట్టడానికే సహజంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాగా పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అటు చిత్తూరులోనూ సిపిఐ, సిపిఎం నాయకులు పోస్టాఫీసు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ నాయకులు రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుజనా చౌదరి ఏమన్నా ప్రజల నుంచి వచ్చాడా? ఆయన ఒక పెట్టుబడిదారుడు, వ్యాపారస్తుడు. ఈ సీఎం రమేష్ ఒక పెట్టుబడిదారుడు, వ్యాపారస్తుడు. వ్యాపార లావాదేవీలు ఎల్లైతే నడుపుతున్నారో ఆ పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నడపకుండా ప్యాకేజీల కోసం వచ్చారంటే వీళ్ళిద్దరికీ ప్యాకేజీలు ముట్టాయని అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కేంద్ర కార్యం ప్రకటన చేస్తున్నాం. అలాగే 10వ తారీఖు కూడా బంద్ పిలిపించాం. మాకు ప్యాకేజీలు కావాల్సింది ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలి. 14 అంశాలపైన ఆంధ్ర రాష్ట్రానికి అవన్నీ రావడానికి అవకాశం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని, గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా రాయల్ నగర్ పరిధిలోని బండారు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదానం జరిగింది. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరికి నిర్వాహకులు హనుమంతరెడ్డి, బండారు నగర ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న డాక్టర్ సుధారాణి పేదలకు, భక్తులకు అన్నదానం చేశారు. గణనాథుని ఉత్సవాలు తిరుపతిలో ఘనంగా జరగడం అభినందనీయమని తెలిపారు. బండారు నగర యూత్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. వాళ్ళకున్న సమస్యలను, బాధలను తాత్కాలికంగా మర్చిపోయి అందరూ సంతోషంగా ఉండాలి, అందరు కుటుంబాలు బాగుండాలి, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో గొప్ప నమ్మకంతో ఈరోజు ఇక్కడ అందరూ కూడా సంతోషంగా అన్ని దానాల్లో కన్నా కూడా అన్నదానం విన్నది అని చాటి చెప్తాను. నిజంగా కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగస్వాములయ్యే అదృష్టం కల్పించినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ ఆ వినాయకుని ఆశీస్సులు ఆ 18వ డివిజన్ తిరుపతి ఒక మెగా సిటీగా రూపుదిద్దేందుకు ఆయన కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.
నాటి ముఖ్య కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో దిగ్విజయంగా చేయాలని వినాయకుని మనసా వాచ కోరుకుంటూ అలాగే అవిలాల్లో వినాయక చవితి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. డాక్టర్ సుధారాణి విచ్చేసి మహిళల్ని అభినందించారు. మహిళలు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. అలిపిరి పాదాల మండపం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది. అతి పురాతనమైన ఆలయంగా పేరుగాంచిన అలిపిరి పాదాల మండపం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ఈ నెల 6వ తేదీన ప్రారంభమైంది. మొదటి రోజున వాస్తు పూజ, ఉక్త హోమం జరిగింది. అలాగే 2వ రోజున మహాశాంతి అభిషేకం, హోమం జరిగాయి. చివరగా గురువారం ఆలయానికి మహాద్వార ఏర్పాటు, ద్వారపాలకుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆగమోక్తంగా వేద పండితులు పూర్ణాహుతి, నివేదన, కల్పకర్షణ, శాతుమల కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయం ఏర్పడ్డాక తిరుమల తిరుపతి దేవస్థానం 5వసారి ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. గురువారం జరిగిన మహాసంప్రోక్షణ, పూర్ణాహుతి, నివేదనలతో ఆలయ జీర్ణోద్ధరణ, బాలాలయ కార్యక్రమాలన్నీ ఘనంగా ముగిశాయి. వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రాయలసీమ జిల్లాల రైతాంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని జడ్పీ చైర్పర్సన్ గిరివాణి అన్నారు. వేరుశెనగ రైతులను రెయిన్ గన్స్ తో ఆదుకున్నామన్నారు. గత నెలలో జిల్లాలోని అన్ని మండలాల్లో వేరుశెనగ పంట రక్షణ కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు రెయిన్ గన్స్ తో పాటు వాటర్ ట్యాంకర్లతో పంట తడి చేశామన్నారు. ఈ నెలలో కూడా వేరుశెనగ పంట రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రెయిన్ గన్స్ ఉపయోగిస్తామని గిరివాణి తెలిపారు. రైతుల్లో తమ ప్రభుత్వం ఆత్మవిశ్వాసం నింపిందని పేర్కొన్నారు. ఈ చెనిక్ పంటకి రైతులు కూడా పెరగడానికి కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇది 80% కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా రైతులను కూడా ఉపయోగించుకొని మేమంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా ముందుకెళ్తామని కూడా నేను అందరూ మీ పత్రికా సోదరులకు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి విలేజ్లో కూడా ఈ ఆస్కారం కూడా ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. మేము సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన ధనంజయ రెడ్డి మృతి తీరని లోటని సమైక్యాంధ్ర పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలోని యూత్ హాస్టల్లో ధనంజయ రెడ్డి సంతాప సభ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ సుధారాణి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, వెంకటేశ్వర్లు, రాజారెడ్డి పాల్గొని ధనంజయ రెడ్డికి సంతాపాన్ని ప్రకటించారు. నిస్వార్థంతో సేవ చేసిన ధనంజయ రెడ్డి కృషి అనిర్వచనీయమని డాక్టర్ సుధారాణి అన్నారు. పేద కుటుంబానికి చెందిన ధనంజయ రెడ్డి కుటుంబానికి చేయూతనివ్వాలని కోరారు. ఒక ప్రజల కోసం చేసి ఆ రోజు రోడ్డు మీద అందరూ ఏం చేస్తే రాత్రి వరకు పేదవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వస్తుంటే కూడా వాళ్ళ కోసం నీళ్ళ ప్యాకెట్ పరిగెత్తేవాడు, మజ్జిగ ప్యాకెట్ తీసుకురావడానికి పరిగెత్తేవాడు. అతనికి అంత అవసరం కూడా లేదు, ఏ విధంగా అయినా బతుకుండొచ్చు. అంత చేస్తూ కూడా తను ఏ రోజు తన పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోలేదు. ఈరోజు నిజం చెప్పాలంటే ఆ సమైక్యాంధ్ర ఉద్యమంలో సార్ వాళ్ళంతా కూడా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రజల ప్రేమ ఆదరణ రుచి చూపారు. ఒక సర్వీస్ అంటే ఏంటో తెలియజేశారు. అది ఎంత ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్తే ఖచ్చితంగా నేను కూడా దానికి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేంత వరకు వాళ్ళు మళ్ళీ మంచి స్థానానికి వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు మళ్ళీ ధనంజయ్గా వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు నిలదొక్కునే వరకు వాళ్ళ కుటుంబానికి కంపల్సరీగా మా సాయం ఉంటుంది. మేము వాళ్ళకి సాయం చేస్తూనే ఉంటాం. మా కుటుంబం ఎంతో వాళ్ళ కుటుంబం కూడా మాకంతే. వాళ్ళ ఆడబిడ్డలు మా ఆడబిడ్డలే. ఖచ్చితంగా మేము దగ్గరుండి సాయం చేస్తాం.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గణేష్ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 3వ రోజున గణనాథుడు మయూర వాహనంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయాన్నే స్వామివారి ఆలయంలో పవిత్ర పూజలు, అభిషేకం అనంతరం సుందరంగా అలంకరించాక ఆగమోక్తంగా స్వామివారి నివేదన జరిగింది. అనంతరం సాయంత్రం సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను నెమలి వాహనంలో ప్రతిష్ఠించి ఆలయ పరిసరాల్లోని గ్రామ వీధుల్లో స్వామివారి ఊరేగింపు జరిగింది. ఆద్యంతం గణనాథుని వాహన సేవ వైభవం కనుల పండుగగా సాగింది. ప్రముఖ హీరో మహేష్ బాబుతో కొత్త సినిమా వచ్చే ఏడాది 2017 జనవరి నుంచి ప్రారంభమవుతుందని ప్రముఖ సినీ దర్శకులు కొరటాల శివ అన్నారు. ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా విజయవంతం అయిన నేపథ్యంలో దర్శకులు కొరటాల శివ గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో తన సినిమాలు అన్ని విజయవంతమై మంచి గుర్తింపును తెచ్చాయని అన్నారు. ఇటీవల విడుదలైన జనతా గ్యారేజ్ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిందని అన్నారు. త్వరలో మహేష్ బాబుతో సినిమా తీయనున్నానని కొరటాల శివ పేర్కొన్నారు. వచ్చే జనవరిలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆయన కూడా ఆనవాయితీ ప్రకారం మళ్ళీ 3వ ప్రయత్నాన్ని కూడా చాలా పెద్ద ఘన విజయాన్ని సాధించి బ్లాక్ బస్టర్ సక్సెస్ని ఇచ్చారు స్వామివారు. స్వామివారి దర్శించుకున్న దర్శనం బాగా జరిగింది. సో భవిష్యత్తు ప్రాజెక్ట్స్ కూడా స్వామివారి ఆశీస్సులు కావాలి, ఇలాంటి సక్సెస్లు కావాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మళ్ళీ మహేష్ బాబు గారితో ప్రాజెక్ట్ ఎలా ఉండదు మళ్ళీ మంచి కదా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీకాళహస్తి పద్మశాలిపేట బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో పంచమార్తవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతోనూ విద్యుత్ దీపాలతోనూ అలంకరించారు. భరతనాట్య నృత్య ప్రదర్శనను చిన్నారి హర్షితచే నిర్వహించడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయ మాస్టర్ ప్లాన్ అమలుకు ఆలయ చుట్టూ ఉన్న నివాసాలు, భవనాల తొలగింపుకు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. తరతరాలుగా నివాసాలు ఉన్నా తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఎలా సర్వే చేస్తారంటూ స్థానికులు మండిపడుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయం చుట్టూ ఉన్న నివాసాలు, ఇతర భవనాలను తొలగించి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంను ఆనుకుని చుట్టూ దశాబ్దాల తరబడి నివాసాలు ఉన్నాయి. ఆలయం అభివృద్ధి చెందడంతో ఆలయాన్ని ఆనుకునే పలు లాడ్జీలు, ఇతర వాణిజ్య భవనాలు నిర్మించారు. అయితే ఇటీవల కాలంలో ఆలయంకు ఆనుకుని ఉండే నివాసాలు, ఇతర భవనాలను తొలగించాలని, ఆలయం చుట్టూ ఎలాంటి కట్టడాలు లేకుండా చేసి భద్రత చర్యలతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. బిచ్చాళ్ల గాలిగోపురం నుంచి సన్నిధి వీధిలో ఆలయ దక్షిణ గేటు దాటి బూడిదమిట్ట కాలువ వరకు ఉన్న భవనాలను తొలగించేందుకు ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితమే మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వచ్చినా అప్పట్లో ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టారు. అయితే తాజాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఇటీవల ఆలయానికి విచ్చేసి మాస్టర్ ప్లాన్ అమలు వేగవంతం చేయాలని, ఆలయం చుట్టూ ఉన్న నివాసాల తొలగింపుకు సర్వే చేయాలని, బాధితులకు ఎంత మేరకు పరిహారం చెల్లించాల్సి వస్తుందని తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఆలయాధికారులు, రెవెన్యూ సర్వేయర్లతో కలిసి ఆలయ బిచ్చాల గాలిగోపురం నుంచి బూడిదమిట్ట కాలువ వరకు ఉన్న నివాసాల సర్వే ప్రారంభించారు. మున్సిపల్ లెక్కల ప్రకారం 172 భవనాలు ఉన్నట్లు గుర్తించగా ఇప్పటి వరకు 110 భవనాలను సర్వే చేశారు. 3 బృందాలుగా సర్వే చేస్తున్నారు. ఏ స్థాయిలో భవనాలు ఉన్నాయి, వాటికి పరిహారం చెల్లించాల్సి వస్తే ఎంత అవుతుందో ప్రాథమిక అంచనా వేయడానికే సర్వే చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఆ తదుపరి ఎలా చేయాలి అనేది దేవాదాయ శాఖ నిర్ణయిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సర్వేతో ఎలాంటి సమాచారం లేకుండా ఈ సర్వేలు ఏమిటని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. గాలిగోపురం బాధితులకే ఇంతవరకు న్యాయం చేయలేదు, మరి మాకు ఏమి న్యాయం చేస్తారు? అభివృద్ధి పేరిట తమను వీధిన పడేసే ప్రయత్నాలు ఏమిటి అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకుంటామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులు నట్టివిరుస్తోందని సిపిఎం నాయకులు నాగరాజు విమర్శించారు.
సోమల మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుండి భూసేకరణ జరిపి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని సిపిఎం నాయకులు నాగరాజు పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 2011లో పొదలగుంట రైతుల నుండి ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ జరిపిందని 5 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మారినా అధికారులు మారినా రైతులకు న్యాయం జరగలేదని దానిపై పోరాటం చేయనున్నామని అన్నారు. శారీరక దృఢత్వం ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన అవసరమని సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ మాధవి అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా సిమ్స్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు బాలింత తల్లులకు శారీరక దృఢత్వం ఆరోగ్య పరిరక్షణ ఫిజియోథెరపీ ఆవశ్యకత అనే అంశంపై అవగాహన సదస్సును ప్రారంభించారు. ఈ అవగాహన కార్యక్రమం 4 రోజుల పాటు సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ చిన్నపిల్లల నుంచే ఆరోగ్య పరిరక్షణ శారీరక దృఢత్వం పట్ల అవగాహన అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలకు ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ వైద్యులు సత్యనారాయణ, రెక్టర్ ఆంజనేయులు, డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి, శ్రీకుమారి తదితరులు పాల్గొన్నారు. దృఢత్వాన్ని పెంచుకోవడం, అవగాహన పెంచుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. దీంతో పాటు ఫిట్నెస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాము. అది కాలేజ్లో కూడా చెప్పించబడుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ స్విమ్స్లో ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్ అందరికీ చిన్నపిల్లల నుంచి వయసైన వాళ్ళకు కూడా ఎలా చేయాలా. భారతీయ జనతా పార్టీలో తాను చేసిన సేవలను గుర్తించి రైల్వేలో భాగస్వామ్యం కల్పించడం శ్రీవారి కృప అని ఎంఆర్ రాజా పేర్కొన్నారు. బీజేపీలో ప్రారంభం నుండి పార్టీ కోసం కృషి చేసిన ఎంఆర్ రాజాకు జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా పదవిని కేటాయిస్తూ కేంద్ర రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాలాజీ రైల్వే డివిజన్గా మార్పు చెందాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తన వంతు కృషి చేస్తానని ఎంఆర్ రాజా తెలిపారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి, యాత్రికుల సౌకర్యం కోసం, మెరుగైన వసతుల కోసం పనిచేస్తానని అన్నారు. కాగా తనకు ఇచ్చిన పదవికి వన్నె తెస్తానని, అలాగే ఈ పదవి రావడానికి సహకరించిన జాతీయ, రాష్ట్రీయ, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాన్ని సాల్వ్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బాలాజీ డివిజన్, తిరుపతిలో బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్న కోరిక చాలా కాలంగా అందరి మనసులో ఉంది కాబట్టి ఆ డివిజన్ ఏర్పాటు పైన నేను శ్రద్ధ వహిస్తాను. అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కుంటుపడుతూ వస్తున్నది కాబట్టి దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలి, తిరుపతి రైల్వే స్టేషన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న విషయంలో కూడా నేను శ్రద్ధ వహిస్తాను. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తమ భూములు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా తమకు కల్పించాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని చంద్రగిరి మండలం దళితవాడ ప్రజలు పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రగిరి మండలం రామరెడ్డిగారిపల్లి పంచాయతీ నాగయ్యగారిపల్లికి చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు. 2005లో ప్రభుత్వం వెంకట పద్మావతి ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటుకు తమ నుండి 38.28 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందన్నారు. 2 ఏళ్లలో కళాశాల ఏర్పాటు చేసి జీవనభృతి కల్పిస్తామని హామీ ఇచ్చారని వెంకటాద్రి అనే వ్యక్తి పేర్కొన్నారు. 11 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగకపోగా తమకు కల్పించాల్సిన జీవనభృతి కల్పించలేదని, నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దానిపై తాము 2016 ఆగస్టు 24న కోర్టును ఆశ్రయించగా స్టే మంజూరు చేసిందన్నారు. తమకు చెందిన భూములను తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి మహోత్సవాలను వేడుకగా జరపడమే కాక ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించామని శ్రీ వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కన్వీనర్ సమంచి శ్రీనివాస్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన వినాయక చవితి వేడుక నిమజ్జన కార్యక్రమానికి తిరుపతిలోని పోలీస్, తుడా, మున్సిపల్, టీటీడీ, ఆర్ఎండ్బి, స్వచ్ఛంద సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు ప్రజాప్రతినిధులు సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సామంచి శ్రీనివాస్ అన్నారు.
కమిటీ సభ్యులతో కలిసి ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. నగరంలో సలహాలు సూచనలు అందజేసిన వారికి స్థానిక మండప నిర్వాహకులకు కూడా అభినందనలు తెలిపారు. అలాగే కమిటీ సభ్యులు నెల రోజుల పాటు శ్రమించి సంతోషంగా నిమజ్జనాన్ని నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అన్నిటికీ సహకరించిన మీడియా సభ్యులకు రుణపడి ఉంటామని సామంచి శ్రీనివాస్ తెలిపారు. 14 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరపడానికి అన్ని శాఖల సమన్వయంకు వచ్చామన్నారు. భగవద్గీతలు మేనేజ్మెంట్ థాట్స్ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామని శ్రీ విద్యానికేతన్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ గురునాథ నాయుడు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గురునాథ నాయుడు మాట్లాడుతూ శుక్ర శనివారం 2 రోజుల పాటు శ్రీ విద్యానికేతన్లోని దాసరి ఆడిటోరియంలో ఎంసీఏ ఎంబీఏ విద్యార్థుల కోసం మేనేజ్మెంట్ థాట్స్ ఇన్ భగవద్గీత అనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల మేధావులతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులు హాజరై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. టీటీడీ కూడా తమ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తోందని కృతజ్ఞతలు తెలిపారు. ముద్రగడ పద్మనాభంతో భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధం లేదని రాష్ట్ర కాపునాడు నాయకులు పోకల అశోక్ కుమార్ అన్నారు. వర్ల రామయ్య వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు బలిజలను బీసీ జాబితాలో చేర్చుతామన్న ప్రభుత్వం ఆ ఊస లేకపోవడంతో ముద్రగడ దీక్షకు పూనుకున్నారని తెలిపారు. ముద్రగడ దీక్షకు కేవలం సంఘీభావం ప్రకటించడానికి జగన్ ప్రతినిధిగా భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లారని తెలిపారు. అయితే కరుణాకర్ రెడ్డి ముద్రగడ దగ్గరకు వెళ్లటమే తప్పని వర్ల రామయ్య చెప్పటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వర్ల రామయ్య తమ వర్గానికి మద్దతు పలికిన వారిపై కక్షగట్టి సాధింపు చర్యలకు పూనుకుంటే సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లో దారి తప్పిన మచ్చల దుప్పి సంచరించింది. స్థానికులు ఈ మచ్చల దుప్పిని చూడటానికి తరలివచ్చారు. దుప్పి తప్పించుకోవటానికి అందరి మీదకు రావటం తన్నటం జరగటంతో దాని కాళ్లను కట్టి కళ్లకు గంతలు కట్టారు. ఈ మచ్చల దుప్పి స్కిట్ కాలేజ్ వెనుకవైపు ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. చివరకు అటవీ శాఖ వారికి దుప్పిని అప్పగించారు. అడవిలో తిరిగి దాన్ని వదిలేయాలని వారు నిర్ణయించారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 47,963 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. గురువారం తిరుమలకు వచ్చిన భక్తులు 10 లక్షల రూపాయలను అన్నదానం ప్రాణదానం ట్రస్టులకు విరాళాలు అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,970 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,989 రూపాయలు. వెండి 1 కిలో ధర 47,735 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 51 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణకు జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్. ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. తేదీ ఖరారు చేసి ప్రకటిస్తామన్న డీఈఓ నాగేశ్వరరావు. ఫిజియోథెరపీతో శస్త్రచికిత్సల శాతం తక్కువ. ప్రజలకు ఫిజియోథెరపీపై అవగాహన పెరిగింది. స్పాండిలైటిస్ పక్షవాతంకు ఫిజియోథెరపీ ముఖ్యం. అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవంలో వైద్యులు డాక్టర్ సుకుమార్. ప్రత్యేక హోదాపై నినదించిన వామపక్షాలు. పోస్టాఫీస్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంల వద్ద నిరసనలు. బీజేపీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందంటూ విమర్శలు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చెందాలి. ప్రజలకు ప్రభుత్వానికి గణనాథుని ఆశీస్సులుండాలి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. డాక్టర్ సుధారాణి. ఘనంగా ముగిసిన మహా సంప్రోక్షణ. శాస్త్రోక్తంగా జయ విజయుల ప్రతిష్ట. అలిపిరిలో శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.